ఎల్లుండి 28వ తారీఖున ప్రతికొండలో రా కదిలిరా అనేటువంటి ప్రోగ్రాం మా నాయకుడు మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే అన్ని పార్లమెంటు పరిధిలో కూడా ఈ బహిరంగ సభలు లక్షలాది మందితో విజయవంతం కావడం జరుగుతూ ఉంది. అయితే ఒకటే, ఈ రాష్ట్రంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాలన దాదాపుగా 4 సంవత్సరాల 9 నెలలు కావస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మా నాయకుడు వెళ్తా ఉంటే జనం ఈరోజు బహిరంగ సభలకి బ్రహ్మాండంగా రావడం కూడా జరుగుతూ ఉంది. దానికి కారణం ఏమంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యం చెందింది. ఈరోజు అభివృద్ధికి నోచుకున్నటువంటి దూరంలో ఉంది ఈ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ నాయన అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావడం జరిగింది. అయితే యువకుడు కదా అని ఆ రోజు ఓట్లు వేస్తే ఈరోజు యువత కూడా ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చూసినట్లయితే యువకులు కూడా ఆలోచన చేశారు, ఏదో వస్తాడు ఉరగబెడతారని. కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. మనం చూసినట్లయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 నుండి 19 వరకు చూసినట్లయితే దాదాపుగా 11 లక్షల కోట్ల విలువైనటువంటి ఎంఓయూలు కూడా చేసుకోవడం, పరిశ్రమలు కూడా చాలా వరకు కూడా వచ్చాయి. మనమంతా చూసాం. ఆ రోజుల్లో కియా పరిశ్రమ వచ్చింది అనంతపురం జిల్లాకి, ముఖ్యంగా పెనుగొండకి 13,000 కోట్ల రూపాయలతో కియా పరిశ్రమ వచ్చింది. దాదాపుగా 50,000 ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చాయి. అదేవిధంగా శ్రీ సిటీలో కూడా పరిశ్రమలు వచ్చాయి చిత్తూరు దగ్గర. అదేవిధంగా తిరుపతిలో కూడా రిలయన్స్ వాళ్ళు కూడా అక్కడ పెట్టుబడులు పెడతామని వచ్చారు. అదేవిధంగా మీ ప్రాంతంలో కూడా చూసినట్లయితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ వచ్చింది. చాలా వరకు ఎక్కడ చూసినా కూడా, ఏ జిల్లా చూసినా కూడా అభివృద్ధి పథంలో పయనించడం జరిగింది. ఆ రోజు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు రాష్ట్ర కేంద్రాన్ని మెప్పించి చాలా వరకు కూడా నిధులు కూడా తీసుకురావడం ద్వారా ఈ మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో. కానీ మనమంతా కూడా ఎప్పుడు కూడా కలలో కూడా మేము ఊహించలా ఇది తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. కానీ మనం చూసినట్లయితే చాలా మంది ఉద్యోగస్తులు కూడా చూస్తే, ఉపాధ్యాయులు చూసినట్లయితే ఏదో ఆయన సిపిఎస్ రద్దు చేస్తామంటే దాన్ని కూడా నమ్మి మోసపోవడం జరిగింది. ఈ రోజు అదే ఉపాధ్యాయులంతా బాధపడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో ఏం చెప్పారంటే 3 చేతులతో ఓట్లు వేసామని చెప్పారు. ఏది టీచర్స్ అంతా కూడా సిపిఎస్ రద్దు చేస్తామంటే. ఈ తర్వాత మనం చూసాం ఆ సిపిఎస్ రద్దు గురించి ప్రశ్నిస్తే నాకు అవగాహన లేదు, ఆలోచన లేదు, తెలియదు అని చెప్తాడు. ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టేటప్పుడు అవగాహన, ఆలోచన, పరిపాలన దీని నుండి చేసేదానికి అవకాశం ఉందా లేదని తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఒక బుద్ధి లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తన చేసి ఈరోజు ఉపాధ్యాయులంతా కూడా ఈరోజు 1 కాదు 4 చేతులతో ఓట్లేసేదని కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళకి హెచ్ఆర్ఏ కానీ టీఏ కానీ డిఏలు కానీ ఈరోజు రాలేదంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా యువకులకు డిఎస్సి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంట, ఆ జాబు లేదు, క్యాలెండర్ లేదు. ఈరోజు ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒక్క డిఎస్సి కూడా ఎక్కడ కూడా కండక్ట్ చేయలేదు. కాబట్టి అదేవిధంగా అన్ని వర్గాలు ఉద్యోగస్తులు చూస్తే అన్ని వ్యవస్థలే నాశనం చేశాడు. ఈ రోజు రెవెన్యూ వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ, ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ మనం పట్టుకోమలేదు. గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉంటే, అదేవిధంగా మండలాలు పటిష్టంగా ఉంటే, జిల్లాలు పటిష్టంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆనాడు మహాత్మా గాంధీజీ కళలు ఏమంటే గ్రామ స్వరాజ్యం రావాలని. కానీ ఈ రోజు ఆ గ్రామ స్వరాజ్యాన్ని తూట్లపరిచారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.